నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మీకు కూడా ఏమైనా జాతకపరమైన సమస్యలు ఉంటే పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్తే. మీకు ముందుగా యోగి ఛానల్ తరపు నుంచి కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు అలాగే యోగి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇంకా మన ఈరోజు జనరల్గా కనుమ పండగకి విశేషం ఏంటంటే మన సాంప్రదాయంలో మనతో పాటుగా పనిచేసేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో మనకి ఇంట్లో ఉపయోగపడే ఆవులు, ఎద్దులు, అలాగే గేదెలు, ఇవన్నీ కూడా మనకి మన జీవనంలో ప్రధానంగా అవి వాటి పాత్రను పోషిస్తూ ఉంటాయి నిస్వార్థంగా. అలాంటప్పుడు వాటికి ఒక విశేషంగా వాటిని కూడా మనం శ్రద్ధ తీసుకొని వాటికి కూడా ఒక పండగలాగా ఈరోజు కనుమ రోజున ముఖ్యంగా ఏవైతే మన ఇళ్లలో పశువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా చక్కగా అలంకరిస్తారు. కొమ్మలకి రంగులు అవి వేసి చక్కగా అలంకరించి పశువుల పండగ ఈ రోజున ఈ కనుమ రోజున ప్రాధాన్యత సంతరించుకుంది. దాని వలన పశువుల్ని కూడా మనం గుర్తించి మన జీవితంలో ఒక భాగస్వామ్యంగా అవి మన జీవనంలో ఒక పాత్రను పోషిస్తాయి. కాబట్టి పండుగ అంటే మనమేదో వండుకొని తింటమే కాదు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా సంతోషంగా ఉండాలన్నటువంటిదే ఒక పండుగ. అలాంటిదే ఈ కనుమ పండుగ. కాబట్టి కనుమ రోజున చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు జంతువుల్ని పూజిస్తారు అని చెప్పేసి. కాబట్టి అవి మన జీవనంలో ఒక భాగస్వాములుగా ఉండి మన జీవితంలో మనం సాధించేటువంటి ప్రతి దాంట్లో కూడా ఇంట్లో వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా పశువులు ఉండి తీరాలి. మనకు పాలు వస్తాయి, పాలు లేనిది ఖచ్చితంగా అసలు ఏ మనిషి జీవితం ముందుకి కదలదు పాలు ఉండటం వల్ల. పాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని జంతువుల నుంచి వస్తాయి. కాబట్టి మనకు ప్రాధాన్యంగా వాటిని కూడా పూజించడం ఈ కనుమ యొక్క విశేషమైనటువంటి లక్షణం. అది మన సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయి ఈ 3 రోజుల పండుగలో లాస్ట్ పండుగ రోజు చేసుకుంటాం. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు నరేంద్ర గారు హైదరాబాద్ నుంచి. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. యోగేష్. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/4/1991 రాత్రి 11:30. 91 టైం చెప్పండి. రాత్రి 11:30 PM. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్. గురుగారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సరే, ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి ధనుస్సు లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి లగ్నంలో రాహు, 2వ ఇంట్లో శని, కుటుంబ స్థానంలో విద్యాస్థానం బుధుడు వక్రించి, పంచమ రవి ఉచ్చస్థితిలో, అలాగే జాతకంలో ఇక్కడ 6వ ఇంట్లో శుక్రుడు, అలాగే చంద్రుడు ఉచ్చస్థితిలో, శుక్రుడు వృషభ రాశిలో తన స్వస్థానంలో, తర్వాత కేతువు అలాగే కుజుడు సప్తమ స్థానంలో, అష్టమంలో గురువు ఉచ్చలో. ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహాలు రవి, చంద్రుడు, అలాగే గురు, 3 గ్రహాల ఉచ్చస్థితి కలిగి ఉన్నాయి. మంచిదే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. భాగ్యాధిపతి పంచమ స్థితిలో ఉన్నాడు. అయితే ఈ జాతకంలో కుజకేతువుల యొక్క కలయిక ఏదైతే ఉందో వ్యయాధిపతి అయి పంచమాధిపతి అయి సప్తమంలో కేతువుతో కూడా చేరి కుజుడు ఉండటం వలన కుజకేతువులు ఒకేలాంటి లక్షణాలను కలిగి ఉన్నందువలన వాళ్ళిద్దరూ కలిసి ఉండటం సప్తమంలో దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది కొంత ఇబ్బంది కలగ చేస్తుంది. విద్యాస్థానంలో ఉన్నటువంటి బుధుడు వక్రించి ఉన్నప్పటికీ ఆయన మీనరాశి ఆయనకి అంత సరైన స్థానం కానప్పటికీ కూడా గురువు యొక్క దృష్టిలో అష్టమ గురువు ఉచ్చస్థితిలో ఉండి 9వ దృష్టితో అక్కడ ఉన్నటువంటి బుధుడిని చూడటం వల్ల విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగినా కూడా అక్కడ తొలగేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతున్నది. ఈ గురువు ఇక్కడ విద్యాస్థానాధిపతి అయి అష్టమంలో ఉన్నప్పటికీ, లగ్నాధిపతి అయి కూడా అష్టమంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఆయుష్నిచ్చే దాంట్లో గురువు ఇక్కడ 8వ ఇంట్లో ఉండటం, ఆ 8వ స్థానాధిపతి 6వ ఇంట్లో ఉండటం అది యోగాన్ని ఇస్తుంది. అది కూడా 8వ స్థానాధిపతి ఉచ్చులో ఉండటం ఇది ఆయుష్కి కొంత ఇబ్బందులు ఏమైనా కలిగించినా అవి తొలగించేదానికి అవకాశం ఉంటుంది. రేపు ఫిబ్రవరి 28 నుంచి కూడా ఈ అబ్బాయి జాతక రీత్యా తండ్రికి అలాగే ఈ అబ్బాయికి కూడా చక్కనైనటువంటి ధనయోగం కలిగేదానికి, వృత్తిరీత్యా కూడా అతనికి ఏదైనా ఒక వృత్తిలో స్థిరంగా నిలబడేదానికి రేపు ఫిబ్రవరి 28, 2016 నుంచి బాగుంటుంది. నెక్స్ట్ నల్గొండ నుంచి సైదయ్య గారు కాల్ చేశారు. గురువు గారు. సైదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా మిసెస్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 16, 1990.
టైం చెప్పండి. సాయంత్రం 6:30 అండి. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం డిస్ట్రిక్ట్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సరే. నమస్తే అండి, చెప్పండి. నవంబర్ 16, 1990 సాయంత్రం 6:30 అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఏంటి చెప్పండి మీ వైఫ్ గురించి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తుంది, డియూసీ. ఓకే అమ్మా. గవర్నమెంట్ టీచర్ జాబ్. ఇక్కడ జన్మ జాతకంలో 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. అందులో కూడా వృత్తి స్థానాధిపతి ఈమెకి శని అష్టమంలో ఉన్నారు. శని మహాదశ జరుగుతుంది. కొంత ప్రయత్నం చేయాలి. ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే ఏదైనా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఆమెకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంది. అందులో ఈ శని వృత్తి స్థానాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు. దానివలన వృత్తి కోసం తప్పకుండా, అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఆగస్టు వరకు అంత అనుకూలంగా లేదు. ఆగస్టు తర్వాత బాగుంది కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఇవి ఏవైతే పడతాయో వాటిలో ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా ఆగస్టు తర్వాత ఆమె సాధించేదానికి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి అవకాశం ఉంది. కానీ 7.5 సంవత్సరం శని జరుగుతున్నది కాబట్టి ఈ శని వృత్తి స్థానాధిపతి ఉన్నందువలన శనికి పూజ చేసుకుంటూ ఉండమనండి. దానివలన ఆమె యొక్క ఫలితాలు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి సురేష్ గారు కాల్ చేశారు. గురువు గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 చెప్పండి. సెకండ్ 22 సెకండ్ 1984 అండి. టైం చెప్పండి. నైట్ 9:30 అండి. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్లోనే. గురువు గారు ఉన్నారు, ఏం అడగాలో అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. మ్యారేజ్ గురించి లైఫ్ లో సెటిల్ ఒకటి యోగం ఎలా ఉంది చెప్తారా సార్? ఇక్కడ మీ జాతకంలో మీది కన్యా లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 3వ పాదం ఇది. కుటుంబ స్థానంలో శని ఉచ్చస్థితిలో చంద్రుడితో అలాగే కుజుడితో కూడా ఉన్నారు ఇక్కడ. దానివలన జనరల్గా శనిని ఇక్కడ గ్రహయుద్ధం అని చెప్తా. గ్రహయుద్ధంలో శని కుజుడు గెలిచేస్తున్నాడు. కానీ కుజుడు 2వ ఇంట్లో దోషకారకుడు, అష్టమాధిపతి అయి ధనస్థానంలో ఉండటం ఇది అంత మంచిది కాదనమాట. ఒక సంతానం కలిగేంత వరకు, ఒక సంతానం కలిగిన తర్వాత వారి యొక్క బాగోగులు, అంటే వారి జాతక ప్రభావం ఈ జాతకం మీద తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. అది రేపు 2015 మే 21 వరకు కొంత ఇబ్బందులు జాతకంలో ఉంటూనే ఉంటాయి. కాబట్టి కుజదోష పరిహారం చేయించుకుంటే వివాహ సంబంధమైన దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ, ఎందుకంటే జాతకంలో హంసయోగం ఉంది, తప్పకుండా అది బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహం అవనట్లయితే వివాహానికి ప్రయత్నం చేయండి తప్పకుండా. అలాగే సంతానం కలిగి ఆ సంతానం జాతక ప్రభావం ఈ జాతకం మీద ఉంటుంది. వారి జాతకమే వీరికి బేస్ అవుతుందన్నమాట. అయితే ఈ జాతకంలో ఉన్న కుజదోష ప్రభావం కొంత గట్టిగా ఉన్నందువలన అష్టమాధిపతి కుటుంబ స్థానంలో ఉండటం, అందులో కూడా శనితో ఉండటం కొంత ఇబ్బంది కలగచేస్తుంది. కాబట్టి ఆ కుజదోష పరిహారం చేసుకున్నట్లయితే మీ లైఫ్ త్వరగా సెటిల్ అయ్యేదానికి అవకాశం. నెక్స్ట్ కాకినాడ నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. గురువు గారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అబ్బాయి శ్రీ కిరణ్ అండి. 23/6/1998. 23/6/98. 1998 కాకినాడ మధ్యాహ్నం 1:34కి జన్మించాడండి. చదువు ఉద్యోగం ఎలా ఉంటుంది? సరే గురువు గారు చెప్తారు, వినండి. మీ అబ్బాయి లగ్నం వచ్చేసండి కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి జాతకంలో తీసుకున్నట్లయితే సంపూర్ణ కాల సర్పదోషం ఉండటం జరిగింది. 2 మహాపురుష యోగాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి యోగాలు, లక్ష్మీ యోగం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ కుర్రవాడి జాతకం మంచి జాతకమే, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. భద్ర మహాపురుష యోగం, హంస మహాపురుష యోగం, బుధాదిత్య యోగం, లక్ష్మీ యోగం, ఇలా మంచి జాతకమే జాతకంలో మాత్రం. అయితే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండిపోవటం వలన కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉన్నది. కాబట్టి విద్య, వృత్తి ఇవన్నీ కూడా తప్పక బాగుంటాయి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రాహు మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ రాహుకేతువులకి క్రమం తప్పకుండా మీరు పూజ చేయించండి. రాహుకేతువుల పూజ ఈ అబ్బాయి జాతకరీత్యా 6 నెలలకు ఒకసారి తప్పకుండా చేయించండి. దానివలన ఈ రాహుకేతువులు పూజ చేయటం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. లేదు మేము అంత దూరం వెళ్ళలేము, కాళహస్తి లేదా ఇంకెక్కడైనా చేయించడం మాకు తెలియదు అనుకుంటే ప్రతి శుక్ర ఆదివారం
ఈ రాహుకాల సమయాల్లో తప్పకుండా ఈ అబ్బాయి చేత అమ్మవారి గుడిలో, మీ ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి గుడిలో, అది ఏ గుడైనా కావచ్చు, అమ్మవారి గుడి ఫలానా అమ్మవారిదే కావాలా, ఎన్ని ఒత్తులు వేయాలి, తిరగదిప్పి పెట్టాలా, బోళబెట్టి పెట్టాలా, ఇవన్నీ అవసరం లేదు. భక్తితో నువ్వు ఎన్ని ఒత్తులు వేయాలనుకుంటే నువ్వు మర్చిపోతావు, ఒక ఒత్తే ఉంది, వెలిగించు. మనసులో సందేహం లేకుండా భగవంతుని దగ్గర ఆత్మశుద్ధితో చేసే ఏ పనైనా సరే తప్పకుండా అది నెరవేరుతుంది. అంతేగాని సందేహంతో, మనకే 100 సందేహాలు ఉంటాయి, అది కుడి పక్కకు పెట్టాలా, ఎడం పక్క ఏంటిది, అలాంటి పనులు చేయొద్దు. ఆ నిమ్మకాయ డిప్పల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి, ఒత్తులు వేసి చక్కగా దీపం పెట్టించడం చేయండి. దానివలన ఈ అబ్బాయి జాతకం, అతనికి ఉన్నటువంటి గొప్ప జీవితాన్ని, కుర్రవాడు కాబట్టి కొంచెం మొండితనంగా, పెంకితనంగా ఉండవచ్చు. ఆ వయసులో అందరం అలాగున్నటువంటి వాళ్ళమే. ఈ రోజున అందరం నీతులు చెప్పేటువంటి వాళ్ళే. ఆ వయసు దాటొచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ వయసు దాటొచ్చిన వాళ్ళు కూడా ఆ మాట మాట్లాడితే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. నిజంగా ఆ వయసును వాళ్ళు ఎంజాయ్ చేయలేనట్టే లెక్క. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జాతకంలో ఉన్నదాన్ని ఎవరైనా తప్పించుకోలేము. అయితే ఆ వయసు అలాంటిది, ఆ కుర్రవాడి వయసు. ఆ కుర్రవాడిని ఏం అనాల్సిన అవసరం లేదు. జరుగుతున్నటువంటి రాహు మహాదశ ఏదైతే ఉందో అది కొంత 12వ ఇంట్లో ఉండటం వలన సర్వభోగ భాగ్యాలను ఇవ్వగలిగినటువంటి మహాదశ కాబట్టి అది దుర్వ్యసనాల వైపు వెళ్ళనీయకుండా దాన్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలంటే ఈ నిమ్మకాయ దీపాన్ని శుక్రవారము, ఆదివారం అమ్మవారి గుడిలో రాహుకాల సమయంలో చక్కగా అబ్బాయి చేత పెట్టించండి. ఆ అబ్బాయి జీవితం చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యప్రకాష్ గారు కాల్ చేశారు. గురువు గారు నమస్తే అండి. ప్రకాష్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/1/2012. 25/1/2012. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:20 ఎక్కడ పుట్టారు? అమ్మకి పేట దగ్గర మాట్లాడండి. సరే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా అబ్బాయికి పుట్టిన 6 నెలలు 1000 రోజుల నుంచి కూడా దురగలు స్టార్ట్ అయినాయండి. అబ్బాయికి ఏంటి? దురగలండి రావడం. స్కిన్ ప్రాబ్లం. ఓకే. అవును, స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. అవి తగ్గట్లేదండి. 4 అప్పుడే అబ్బాయికి ఈ నెల 25వ తారీఖు 5 ఏళ్ళు వచ్చేస్తాయి. 4 వెళ్ళి. అవును. ఎన్ని మందులు వాడినా కూడా ఈ అసమాన మందులు వాడుతున్నాం, బాధపడుతున్నాం. లగ్నంలో కేతు నీచ స్థితిలో ఉన్నాడు. ఇది కొంచెం చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. మీరు అదే చెప్పారు. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషం. కేతువు కుజుడు ఇక్కడ కొంత ఇబ్బందికారకులుగా ఉండటం జరిగింది. కానీ గురువు కుజుని చూడటం వల్ల దోషం పెద్దగా ఉండదు. కానీ ఈ హెల్త్ వైజ్గా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దానికి తప్పకుండా పరిహారం ఉన్నది. ఇక్కడ జాతకంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి ఫస్ట్ ఒకటి. తర్వాత లగ్నంలో కేతు నీచ స్థితిలో ఉన్నందువలన ఇక్కడ ఆ కేతువు కూడా రోహిణి నక్షత్రం, చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతికి చక్కగా తెల్ల జిల్లేడు పూలతో లేదా తెల్ల జిల్లేడు ఆకుతో, అంటే ఆ ఆకులతో ఎవరు పూజ చేస్తారు స్వామి అనొచ్చు. ఆకులతో వినాయక చవితి రోజున మనం పూజే చేస్తాం ఆకులతోనే. కాబట్టి ఈ అబ్బాయి చేత చక్కగా తెల్ల జిల్లేడు పూలు లేదా అవి పూలు లేకపోతే ఆకైనా సరే తీసుకెళ్ళి అక్కడ బయట ఉన్నటువంటి వినాయకుడి గుడిలో ఉన్నటువంటి ఆ మూషిక వాహనం మీదైనా సరే పెట్టి ఆకుని చక్కగా దైవ దర్శనం చేయమని చెప్పండి. దానివలన తప్పకుండా ఆ అబ్బాయికి స్కిన్ సంబంధమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది ఇబ్బంది పెట్టేయకుండా ఆయన్ని కొంచెం ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహు దశే జరుగుతున్నది ఇప్పుడు. ఆ రాహు కూడా నీచ స్థితిలో కలిగి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే తప్పకుండా రెమెడీ చేసుకోండి. ఆ అబ్బాయి జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రామరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గురువు గారు రామరెడ్డి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/5/1983. 18/5/1983 మార్నింగ్ 6:30. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. 18th May 83, 18/5/83, 6:30. అవును సార్. చెప్పండి సార్. అదే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా వస్తుందా రాగానే? ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు 2వ ఇంట్లోనే ఉన్నాడు, ధనస్థానంలో లగ్నాధిపతి. ఇక్కడ శని వృత్తి స్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, కానీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు 6వ ఇంట్లో. గురువు వక్రించి, బుధుడు వక్రించి, శని వక్రించి ఉన్నటువంటి ఇది
తప్పకుండా ఇక్కడ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉందయ్యా, ప్రయత్నం చేయమని చెప్పండి, తప్పేం లేదు, కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. అయితే ఈ అమ్మాయి జాతకరీత్యా ఇక్కడ కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, వృషభ లగ్నం కాబట్టి లగ్నం కూడా రోహిణి నక్షత్రంలో ఉండటం, నక్షత్రాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు కూడా పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉండటం, వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు శని, ఇవన్నీ కూడా ఇబ్బందులు తొలగాలంటే ఇక్కడ కుడి చేతి మధ్య వేలికి అంటే ఈ వేలికి నల్ల ముత్యాలు దొరుకుతాయి, బ్లాక్ పోల్ నల్ల ముత్యం, దాన్ని ఒక 3 క్యారెట్స్ ఉండే మాదిరిగా దాన్ని తీసుకొని చక్కగా ఈ వేలికి వెండిలో కానీ లేదా బంగారంలో అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. చక్కగా ఆ నల్ల ముత్యాన్ని ఈ వేలికి వేయించండి. దానివలన సైకలాజికల్గా ఆమె ఫీల్ అయ్యేటువంటి ఏదైనా నాకు రాదు లేదా నేను కష్టపడ్డా ఇలా అవుతుంది అలా అవుతుంది అన్నటువంటి ఒక ఫీల్ ఏదైనా ఉంటే మాత్రం అది తొలగిపోయి కష్టపడి ఉద్యోగం సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. నల్ల ముత్యం వేయించండి. నెక్స్ట్ ఏలూరు నుంచి రవళి గారు కాల్ చేశారు. గురువు గారు, రవళి గారు నమస్తే అండి. నమస్తే అండి, మా సిస్టర్ గురించి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 23 చెప్పండి. 3/1993. 23/3/93. టైం చెప్పండి. టైం ఆఫ్టర్నూన్ 1 to 1:10 మధ్యలో అండి. ఎక్కడ పుట్టారండి? జంగారెడ్డిగూడెం అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మ్యారేజ్ గురించి అడుగుదామని కాల్ చేశానండి. చేస్తున్నారు ఇట్లా కుదరలేదు అందుకని. ఎందుకంటే ఆగస్టు వరకు గురుబలం లేదు నాన్న, ఆగస్టు తర్వాత గురుబలం దొరుకుతుంది ఈ అమ్మాయి జాతకరీత్యా. అందులో కూడా వివాహం విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది రేపు మే నుంచి మొదలవుతుంది, అది 2018 మే వరకు ఉంటుంది, 2 years. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి జాతకరీత్యా రేపు ఆగస్టు తర్వాత వివాహం కుదిరేదానికి 2018 మే లోపు వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. జాతకంలో ఏ దోషం లేదు, కంగారు పడద్దు. నెక్స్ట్ వరలక్ష్మి గారు పాలకొల్లు నుంచి లైన్లో ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు కోసం అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/1988 అండి. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6:03 ఎక్కడ పుట్టారు? పాలకొల్లు. గురువుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. నేను మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా. వాడు జాబ్ చేసేవాడండి, మళ్ళీ జాబు మానేసి ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. వెరీ గుడ్. అది ఎలా ఉంటది ఫ్యూచర్ అని తెలుసుకున్నానండి. కొంచెం అక్కడ ఇబ్బంది కింద ఉంటుంది కదండి, ఇప్పుడు అది భయం వేస్తుంది. ఎప్పుడు వెళ్ళాడు? మొన్నే అండి, ఇప్పుడు ఇంకా 25న వెళ్ళాడండి. వెరీ గుడ్. ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా, భయపడద్దు. మీకు ఆ భయం ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి అయిపోయిన తర్వాత అది ఏం ఉండదు, కంగారు పడదు. ఎందుకంటే 2వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతను ఉండేవాడు కాదు. అందువల్ల మొన్న వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాడు. కాబట్టి కంగారు పడాల్సింది ఏమీ లేదు. భరణి నక్షత్రం, అష్టమ శని జరుగుతుంది కాబట్టి మీ వాడికి ఏం చెప్తారంటే ఫోన్ చేస్తే మాత్రం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకోమని చెప్పండి, లేదా అలాగే శని యొక్క మంత్రాన్ని చదువుకోమని చెప్పండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్థాండ సంభూతం తం నమామి శనీశ్వర అనే ఒక శ్లోకం ఉంటుంది, అది చదువుకోమని చెప్పండి. లగ్నాధిపతి శని ఆయనకి, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కని మాలికాయోగం ఉంది జాతకంలో. ప్లానెట్స్ చిందరవందరగా అటు ఇటు పడిపోయినా కానీ చక్కని మాలికాయోగం ఉన్నది కాబట్టి మాలికాయోగం ద్వారా అతను మంచి స్థితినే చేరుకోగలడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గురువుగారు ఇంతకుముందు చెప్పారు కనుమ పండుగ అనగానే అందరూ గోవుల్ని పూజించాలి అని చెప్పారు. ప్రధానంగా మనం అందరం హిందువులందరూ పూజించేది గోమాత. కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి మొన్న ఈ మధ్యన మనం విన్నాం. గోమాత గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అమ్మా సకల దేవతలు కూడా ఆవులో, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు ఘృతం అని చెప్తాను అనమాట. పాలు ఇవన్నీ కూడా కలిపి చక్కగా మనకు ఏదైనా దేవాలయం కానీ ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఇస్తారు. అంటే అందులో ఉన్న మలమూత్రాలతో సహితం కూడా పవిత్రమైనటువంటివి. ఎందుకంటే మనం మెడికల్గా మనం తీసుకున్నప్పటికీ కూడా గోమయం కావచ్చు, గోఘృతం కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా మెడికలైజ్డ్, అంటే మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి. ఏ జంతువుల్లోనూ కూడా ఇటువంటి లక్షణాలు కనపడవు అన్నమాట. అందువలన చక్కగా ఆ ఆవు ఏదైతే ఉందో గోమాత, దాన్ని మనం సకల దేవతలు కూడా అందులో కొలువై ఉంటారని, దాని యొక్క
తను విసర్జించినటువంటి పదార్థం కూడా మనిషికి ఉపయోగపడే విధంగా అది పనికొస్తుంది. కాబట్టి గోవు చాలా గొప్పది. కాబట్టి గోవుని పూజించటం తప్పులేదు. మన హైందవ సాంప్రదాయంలోనే కాదు, హైందవ సాంప్రదాయంలో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా గోవు చాలా ప్రాముఖ్యతమైనటువంటిది. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆ నెయ్యి తింటే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆవు నెయ్యి తింటే హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఫ్యాట్ను కూడా కరిగించే శక్తి ఆవు నెయ్యికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి హాని కలగకుండా మనిషికి ఏదైతే మేలు చేస్తుందో, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, గ్రహం అని తెలుసు, కానీ సూర్య భగవానుడు నమస్కారం చేయమంటాం. ఎందుకంటే సూర్యుడు మిగతా వాళ్ళు చేయలేనటువంటిది మనకు చేస్తున్నాడు. ఎలాగా? ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆరోగ్యం ఎలా వస్తుంది అని చాలామంది అడగచ్చు. సాయంత్రం వేళలో నువ్వు సూర్యరశ్మి సోకినట్టయితే నీకు డి విటమిన్ ఇస్తుంది బాడీలో. అలాగే ఎన్నో సూక్ష్మజీవులను మన మీదకి దాడెత్తకుండా ఆ సూర్యరశ్మిలో చాలా చనిపోతాయి. అదే సూర్యుడు కానీ రానట్లయితే ఏమవుతుందంటే తప్పకుండా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవుతాం. కాబట్టి మనల్ని రక్షించేవాడు కాబట్టి భగవంతుడు. కాబట్టి సూర్యుని చూసి ఒక దండం నమస్కారం చేయడంలో తప్పేం లేదు. అలాగా ఆవు కూడా మనల్ని రక్షించేందుకు తనకున్నటువంటి తను విసర్జించిన పదార్థం కూడా అంత పవిత్రంగా అంత ఆరోగ్యవంతంగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి గోవుని అమ్మ అన్నారు. ఎందుకంటే అమ్మ రక్షిస్తుంది. కాబట్టి తన బిడ్డల్ని ఎంత చక్కగా తల్లిదండ్రులు రక్షించుకుంటారో, తల్లి ఎంత పోషణ చేస్తుందో ఆవు కూడా మనకు అంతగా ఉపయోగపడుతుంది. కాబట్టి గోవుని పూజించటం వలన మనకు ఉన్నటువంటి సకల దోషాలు పోతాయి. సకల దోషాలు ఎలా పోతాయంటే నువ్వు గో పూజ చేయటం వలన గోవు ఉన్నటువంటి గోశాలకు వెళ్తే ఏమొస్తుంది? గోఘృతం వాసన, గోమయం వాసన వస్తుంది. దాంట్లో ఎంతో యాంటీబయాటిక్ మెడికలైజ్డ్గా ఉండేటువంటిది. అందుకే మనం గోశాలకు వెళ్ళి మనం పూజ చేసినట్లయితే తరచూ ఒక 40 days మనలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరుతాయి. కాబట్టి ఆ గో మనల్ని రక్షించినట్టే. కాబట్టి గోవు తప్పకుండా దైవంగా మనం భావించి మనం పూజ చేయటం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అయ్యేదానికి అవకాశం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. నాయక్ గారు కోదాటి నుంచి కాల్ చేశారు. నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వైఫ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/87. 25/5/87. అవునండి. టైం చెప్పండి. అంటే ఇది ఎగ్జాక్ట్ కూడా కాదండి, కొంచెం యావరేజ్ గా చెప్పడమే. టైం కూడా తెలియదు. సరే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఎందుకంటే జాతకం తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా కావాలండి నాయక్ గారు. అలాగే టైము ఉండాలి, ఎక్కడ పుట్టారో కూడా ఉండాలి. మీకు మీ వైఫ్ తెలియకపోతే మీ సంతానం ఉంటే సంతానాన్ని తప్పకుండా ఉంటుంది కాబట్టి అది ఇవ్వవచ్చు. లేదా మీదిచ్చినా మీ వైఫ్కున్న సమస్యను మీరు చెప్తే నేను ఈజీగా పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే ఉరామరిగానో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉండేదో మాత్రం దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే జాతకం చెప్పవలసింది ఏంటంటే ఆ మనిషి యొక్క జీవిత గమనాన్ని మనం ఎప్పుడు పుట్టామన్నప్పుడు ఆ ప్లానెట్ ఎలా ఉంది, ఆ ప్లానెట్ సూర్యోదయం ఎప్పుడు, ఆ సూర్యోదయానికి లగ్నం ఏముంది, ఆ లగ్నానికి ఏ ప్లానెట్ ఏ రాశిలో ఉంది, దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, ఇప్పుడు ఎలాంటి దశ జరుగుతుంది, ఆ దశ వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటి లేదా నష్టం ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పుట్టిన తేదీ అన్నది కంపల్సరిగా కావాలి. అలాగే సమయము కావాలి. ఊరికనే ఏదో మీరు లైవ్ కాల్ చేసేసి ఇది ఉరామారిగానండి చెప్పండి అంటే మాత్రం మీ సంతోషం కోసం నేనేమి చెప్పేదానికి ఉండదు. ఎందుకంటే అన్ని అబద్ధాలు అవుతాయి. మీకు అబద్ధం చెప్పి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మీరు రేపటి రోజున ఎప్పుడన్నా ట్రై చేసేటప్పుడు ఇవి లేకుండా మాత్రం చేయదు. లేదా మీరుంటే చెప్పండి, లేదా మీ పిల్లలు ఉంటే చెప్పండి. అలాగే లేదా వాళ్ళ సిస్టర్ ఉన్న, వాళ్ళ తమ్ముడు ఉన్నా, ఎవరున్నా సరే తీసుకొని చెప్తే నేను చెప్పేదానికి అవకాశం ఉంటుంది. గురువుగారు ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో కన్మ పండుగ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే గోమాత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.